నీళ్ల కోసం మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. కానీ లాభం ఎవరికో తెలుసా? వీడియో పూర్తిగా చూడండి. ఎండాకాలంలో అడవిలో నీళ్లు లేక జంతువులన్నీ అల్లాడిపోతున్నాయి. ఒక చిన్న నీటిగుంట దగ్గరకు ఒకేసారి ఒక సింహం, ఒక అడవి పంది వచ్చాయి. ముందు నేను తాగుతాను అంటే, కాదు నేనే తాగుతాను అని రెండూ గొడవకు దిగాయి. ఇద్దరికీ విపరీతమైన పంతం పెరిగిపోయి భయంకరంగా పోరాడుకున్నాయి. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న రాబందుల గుంపు వీటి పోరాటాన్ని చూసి ఒక చెట్టు మీద వాలి ఎదురుచూడసాగాయి. ఈ రెండింటిలో ఏది చచ్చినా ఈరోజు మనకు కడుపు నిండా భోజనమే అని అవి సంబరపడ్డాయి. రాబందులు తమకోసమే ఎదురుచూస్తున్నాయని తెలిసినా సరే సింహం, పంది తమ అహంకారంతో పోరాటం ఆపలేదు. చివరికి తీవ్ర గాయాలై రెండూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి. రాబందులు తీరిగ్గా కిందకుచ్చి ఆ రెంటినీ పీక్కు తిన్నాయి. నీతి: ఇద్దరు వ్యక్తుల మధ్య అనవసరమైన పంతం ఎప్పుడూ మూడోవాడికి లాభాన్ని చేకూరుస్తుంది. వాస్తవ ప్రపంచంలో మన పంతం నెగ్గించుకోవాలని గుడ్డిగా గొడవపడితే అవకాశం కోసం ఎదురుచూస్తున్న స్వార్థపరులు మనల్ని నాశనం చేసి ఆ లాభాన్ని పొందుతారు. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.